రాజకీయాల్లో ప్రజల అవసరాల కోసం పనిచేసి కరీంనగర్ జిల్లా టైగర్ గా నమ్మకానికి విశ్వసనీయతకు మారుపేరు తెచ్చుకున్న మహానాయకుడు ముద్దుసాని దామోదర్ రెడ్డి అని హుజరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉడతల ప్రణవ్ అన్నారు. గురువారం రోజున కరీంనగర్ పట్టణ శివార్లోని సదాశివపల్లిలో పెద్దపల్లి ఎమ్మెల్యే ప్రభుత్వ విజయరామరావు ఆధ్వర్యంలో ఆయన 14వ వర్ధంతి సందర్భంగా కాంస్య విగ్రహం ఆవిష్కరించారు. అనంతరం ప్రణవ్ మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో మానకొండూరు శాసనసభ్యులు కావంపల్లి సత్యనారాయణ, కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్, కరీంనగర్ మేయర్ శ్రీనివాస్, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేష్, దామోదర్ రెడ్డి అభిమానులు భారీగా పాల్గొన్నారు. నమస్కారాలు తెలియజేస్తూ అన్ని పార్టీల నుంచి ముద్దుసాని దామోదర్ రెడ్డి గారి అభిమానులందరికీ పేరు పేరు నమస్కారాలు. అన్న ఇందాక కల్వపల్లి గారు ఏమన్నారో మాట్లాడేటంటే ముందు వారితోని అనుబంధం ఉంది, కొన్ని ఏమన్నా విషయాలు ఉంటే పంచుకోమన్నారు. వారు చేసినప్పుడు నేను ఇంకా పుట్టలేదు, వారు ఎమ్మెల్యే మొదలుపెట్టాను. కానీ ఈరోజు కమలాపూర్, పాత కమలాపూర్ ఈరోజు హుజరాబాద్ అయిన తర్వాత మరి నేను మొన్న ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసి జరిగింది. నేను వీణవంక మండలం కావచ్చు, ముఖ్యంగా జమ్మికుంట, కమలాపూర్ మండలాలు తిరుగుతున్నప్పుడు దామోదర్ రెడ్డి గారి పేరు వినని రోజు ఉన్నది. ఏ ఊళ్ళో పోయినప్పుడు దామోదర్ రెడ్డి గారు అలా చేశారు, ఇలా చేశారు అని చెప్పి నాకు చెప్పేటోడు. దాంతో పాటు పర్సనల్గా మా తాతగారు రాజేశ్వరరావు గారికి చాలా దగ్గర. ఎందుకంటే మా నాయనమ్మ గారు చనిపోయినప్పుడు 2002లో మరి వారు మా ఇంటికి వచ్చి జరిగింది. నేను అప్పుడు ఫ్యూచర్లో ఫిలిం స్టార్ వచ్చిందనుకున్నాను. నేను చిన్న ఉంది, వారు అపియరెన్స్ ఎందుకంటే చెప్పేటోళ్ళు, కానీ ఒక చిన్న పోయేటోళ్ళు. అప్పుడు యాక్టర్ ఎవరో వచ్చింది కాల్సిన అనుకుంటున్నాం మేము. కానీ తర్వాత తెలిసి వారు మంత్రి ఉండే, వారు ఎమ్మెల్యే, 22 దశాబ్దాలు కరీంనగర్ జిల్లా టైగర్గా పేరు తెచ్చుకున్న వ్యక్తి అంటే ఎందుకంటే పెద్దలు ఇంకా చాలా విషయాలు చెప్పి మేము తెలుసుకున్నాం. ఈ సందర్భంగా విజయన్న గారికి నేను కృతజ్ఞత పర్సనల్ ఎందుకు చెప్తాం అనుకున్నాం అంటే, విగ్రహం పెట్టుతో ఇట్లాంటి మీటింగ్ పెట్టుకుని మాలాంటి యువకులకు దామోదర్ రెడ్డి గారు చేసిన సేవలేంది, మరి వారు 14 సంవత్సరాల తర్వాత పెట్టింది. ఇంకా మేము నేర్చుకోవాలి. వారు చెప్పి అన్ని మా ఎవరైతే మాట్లాడుతున్నారో మాలాంటి రాజకీయాలు ఎప్పుడైనా అడుగుపెట్టి ముందుకు పోతున్నప్పుడు ఏ రకంగా వారు రాజకీయాలు 2 దశాబ్దాలుగా మరి ఏ విధంగా అనే విషయాన్ని అందరూ చెప్పుకుంటే మాలాంటి వాళ్ళకి ఒక అడుగుజాడగా ఉంటుందని కూడా నేను భావిస్తూ మనకి ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలకు, మా కుటుంబ సభ్యులకు, మా కుటుంబ కుషోత్తర గారు, మా కుటుంబం దగ్గర, మా నాన్నగారి దగ్గర మరి ఇక్కడ చక్కటి అవకాశాన్ని నన్ను పిలిచినందుకు పేరు పేరుగా మరి అందరి కృతజ్ఞతలు, ముఖ్యంగా విజయనగర్ ధన్యవాదాలు తెలియజేస్తూ